శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీర్యేత్. మమైవాంఛో జీవలోకే జీవపుతః సనాతనః అంటూ భౌతిక జగత్తులో జీవుని గురించి పరిచయాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలిపాడు. అంటే బద్ధ భౌతిక జగత్తులో ఉన్నట్టి జీవుడు శ్రీకృష్ణ భగవాను శాశ్వతాంశమే. కానీ మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియాలతో కూడిన కారణంగా అతడు తీవ్రమైన జీవన సంఘర్షణకు లోనవుతున్నాడు. జీవుడు భగవదంశ అయినప్పటికీ ఇనుప గొలుసులతో బంధించినట్టుగా బందీ అయి ఉన్నాడు. ఈ విషయాన్ని భగవద్గీత కర్షతి అనే పదంతో వివరించింది. జీవుడు భగవదంశ కనుక భగవంతునితో పాటే భగవద్ధామంలో ఉండాలి. కానీ ఏదో కారణం చేత ఈ భౌతిక జగత్తులోకి వచ్చి జీవన సంఘర్షణ తెలుపుతున్నాడు. భగవాని ఒకనొక లక్షణం సర్వాట్టు, అంటే అతడు సర్వస్వతంత్రుడు. జీవుడు భగవదంశ కాబట్టి అతనికి కూడా ఆ లక్షణం కొద్దిగా అబ్బింది. అయితే అతడు కొద్దిపాటి స్వతంత్రతను దుర్వినియోగపరచడం ద్వారా బద్ధుడవుతున్నాడు. అటువంటి బద్ధ జీవితుల కొరకే ఈ భౌతిక జగత్తు సృష్టించబడింది. అయితే భౌతిక జగత్తు యొక్క కార్యం ఏంటి? జీవుని స్వతంత్ర దుర్వినియోగానికి శిక్ష విధించబడే స్థానంగా లేదా జీవుని భవరోగానికి చికిత్స జరిగే వైద్యశాలిగా ఈ భౌతిక జగత్తు పనిచేస్తుంది. అంటే జీవునికి అతని నిజ స్థితిని గుర్తు చేసి భగవంతునితో అతనికి నిత్య సంబంధాన్ని తెలుపగలిగే స్థానమే భౌతిక జగత్తు. కొడుకు ఆరోగ్యం పాడైనప్పుడు తండ్రి అతనిని వైద్యశాలలో చేర్పించి చికిత్స చేసే విధంగా భగవానుడు కూడా తన అంశయైన జీవుడు భవరోగ పీడితుడే కాగానే, అంటే స్వీయేంద్రియ తృప్తి వాంఛితుడు కాగానే ఈ భౌతిక జగత్ అనే వైద్యశాలను నిర్మింపచేసి చికిత్సా కార్యక్రమాన్ని ఆరంభించాడు. అయితే జీవులు అనేకానేక కోరికలతో ఉన్నారు కాబట్టి అనేకానేక జీవరాశులు ఏర్పడ్డాయి. వాటి సృష్టి ఏ విధంగా ఎవరి ద్వారా జరిగిందనేదే ప్రస్తుత కథాంశం. బద్ధజీవుల కోసం భగవంతునిచే సృష్టించబడిన ప్రదేశమే భౌతిక జగత్తు. ఈ ప్రత్యేకమైన ప్రదేశాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో దుఃఖాలయం, అశాశ్వతం అని వర్ణించాడు. అడుగడుగునా ప్రమాదం పొంచి ఉండేటువంటి ఈ భౌతిక జగత్తుకు పరంగా తన ధామము ఉన్నదని దేవదేవుడు పలికాడు. భౌతిక జగత్తు అనగానే మన భావనకు ప్రపంచం స్ఫురించవచ్చును. కానీ భౌతికేంద్రియాలకు పరమైన స్థానాలు ఈ భౌతిక జగత్తులో కూడా ఎన్నో ఉన్నాయి. ఈ విషయాన్ని శాస్త్ర ప్రమాణంతో స్వీకరించాలి. ఈ చతుర్దశ భవనాలలో హరినామం తప్ప అన్యమైనది వేరొకటి లేదని అనేక మంది గానం చేశారు. భగవద్ధామము నిత్యమైంది, కానీ భౌతిక జగత్తు తాత్కాలికమైంది. భగవంతుడు పరమ నిత్యుడు, జీవుడు కూడా నిత్యుడే. భగవదంశ భగవంతునితో పాటు భగవద్ధామంలో నిత్య నివాసం ఉండవలసిన జీవుడు వేరొక చోట తాత్కాలికంగా ఉండాల్సి వస్తే భగవంతుడు ఆ ప్రదేశాన్ని శాశ్వతంగా ఎందుకు తయారు చేస్తాడు? అందుకే భౌతిక జగత్తు తాత్కాలిక ప్రదర్శనగా రూపొందింది. భవరోగస్తుడైన జీవుడికి చికిత్స జరగాల్సిన వైద్యశాల కాబట్టి ఇక్కడ చేదు మందులు, సూదిపొట్లు తప్ప తియ్యని మిఠాయిలు ఎలా లభిస్తాయి? అంటే క్లేశాలు తప్ప ఆనంద జల్లులు ఎలా కురుస్తాయి? అందుకే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో చక్కని ప్రణాళికగా ఈ భౌతిక జగత్తు భగవంతునితో సృష్టించబడింది. మరి అది వేరుగా భగవంతుని చేతనే సృష్టించబడిందా లేక అచంచలంగా సృష్టించబడిందా? ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడే పరమభోక్త. ఈ విషయాన్ని ఆ దేవదేవుడే భగవద్గీతలో భోక్తారం యజ్ఞ తపసాం అని అన్నాడు. అంటే ఇతర జీవులందరూ అతని లీలలలో సహాయమును కూర్చడానికే ఉన్నారు. అనగా వారు నిత్య కృష్ణదాసులు. ఎప్పుడైతే జీవులు తమ నిజస్థితిని మరిచి భోగానుభవానికై ఆశపడతారో అప్పుడు అట్టి బద్ధజీవులకు ఈ భౌతిక జగత్తులో అవకాశం ఇవ్వబడుతుంది. దానితో పాటు వారు తమ నిజస్థితిని తెలుసుకునే అవకాశం కూడా వసకబడుతుంది.
సత్యదర్శులైన పుణ్యాత్ములు వాసుదేవుడే సర్వస్వమని తెలుసుకొని నిత్యముక్తులైన జీవులతో సాహచర్యాన్ని పొంది భగవద్ధామానికి చేరుకుంటారు. వారికి భగవద్ దర్శనం కలుగుతుంది. 3 విష్ణు రూపాల ద్వారా ఈ భౌతిక జగత్తు సృష్టించబడిందని స్వాతంత్ర తంత్రంలో చెప్పబడింది. విష్ణోస్తు 3 రూపాణి పురుషాఖ్యానన్యదో విదుః ఏకంతు మహతా సృష్ట ద్వితీయం త్వండ సంస్థితం తృతీయం సర్వభూతస్థ తాని జ్ఞాత్వా విముచ్యతే. భౌతిక జగత్తును సృష్టించడానికి శ్రీకృష్ణ భగవాన్ని శ్వాంస 3 విష్ణు రూపాలను స్వీకరిస్తుంది. అందులో మొదటిది కారుణోదక సాయి విష్ణు రూపం. అతడే మహత్తత్వాన్ని సృష్టిస్తాడు. రెండవ విష్ణు రూపం గర్భోదక సాయి విష్ణువు. ఇతడు అన్ని బ్రహ్మాండాలలో ప్రవేశిస్తాడు. ఇక 3వ విష్ణు రూపం క్షీరోదక సాయి విష్ణువు. అతడు సకల జీవరాశిలో పరమాత్మనిగా నిలిచినవాడై అణువణువునందును వ్యాపించి ఉంటాడు. ఈ 3 విష్ణువుల గురించి తెలుసుకునేవాడు భవబంధాల నుంచి ముక్తుడవుతాడు. ఈ 3 భాగవతంలో పురుషావతారాలుగా తెలియబడ్డారు. అంటే భగవానుడు తొలి పురుషావతారంలో కారుణోదక సాయి విష్ణువు సృష్టికి అవసరమైన మహదాదులను సృష్టించాడు. ఆ విధంగా భౌతిక కర్మలకు సంబంధించిన 16 తత్వాలు సృష్టించబడినాయి. పంచభూతములు 11 ఇంద్రియములతో కూడిన సముదాయమే మహాతత్వం. ఇది ఆధ్యాత్మిక ఆకాశంలో ఒక మబ్బు తునక వంటిది. భౌతిక ఆకాశమే ప్రస్తుతం మన అనుభవంలో ఉంది. కానీ దీనికి పరంగా ఉన్నది ఆధ్యాత్మిక ఆకాశం. అది నిత్యమైంది. ఆధ్యాత్మిక ఆకాశం బ్రహ్మ తేజస్తో నిండి ఉండి దేదీప్యమానంగా ఉంటుంది. కానీ భౌతిక అంశంలో వెలుగు కొరకు సూర్యచంద్రుల అవసరం ఉంటుంది. భగవంతుని దేహకాంతితో తేజోమయంగా ఉండే ఆధ్యాత్మిక ఆకాశంలోని ఒకానొక మారుమూల మబ్బు తునక వంటి మహత్తత్వమనే ఆవరించి ఉంటుంది. ఆ విధంగా మహత్తత్వంచే ఆవరించబడిన ఆధ్యాత్మిక ఆకాశ భాగమే భౌతికాకాశం అని పిలువబడుతుంది. ఆధ్యాత్మిక ఆకాశంలో పోలిస్తే దీని పరిమాణం అత్యల్పమైంది. నేరస్తులను దండించడానికి, వారిలో పరివర్తన తీసుకురావడానికి ఉద్దేశించబడిన కారాగారము సాధారణ పౌరులు నివసించే నగరంలోనే ఉంటుంది కదా. ప్రభుత్వ చట్టాలకు కట్టుబడి ఉండేవారు స్వేచ్ఛగా నగరంలో తిరిగితే చట్టాలను ఉల్లంఘించిన వారు నేరస్తుల రూపంలో కారాగారంలో బందీ చేయబడతారు. నేరస్తులలో మార్పు తీసుకురావడానికే కారాగారం ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడినట్లు ఇంద్రియ భోగవాంఛితులైన జీవులలో మార్పులు తీసుకురావడానికే భగవానుడు కారాగారం అనే ఈ భౌతిక జగత్తును సృష్టించాడు. అందుకే దానిలోని జీవులు బద్ధజీవులు అని పిలువబడతారు. తమ నిజ స్థితిని అర్థం చేసుకున్నట్టు జీవులు శ్రీకృష్ణుని పాదపద్మాలకు శరణుజొచ్చి ఈ భౌతిక జగత్తు నుంచి బయటపడుతున్నారు. తమ నిజ స్థితిని ఎంతకో తెలుసుకోలేని నిశ్చభక్తులు జగత్ ప్రళయ సమయంలో మహాతత్వంలో లీనమవుతారు. తిరిగి సృష్టి సమయంలో ప్రథమ పురుషావతారం ద్వారా మహాతత్వానికి చేతనం కూర్చబడుతుంది. ఆధ్యాత్మిక ఆకాశంతో పోలిస్తే మహత్తత్వం స్వల్పమైనదిగా కల్పించినప్పటికీ దీనిలో అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అవన్నీ కూడా మహావిష్ణువుగా పిలువబడే తొలి పురుషావతారం యొక్క రోమ కోపాల నుంచి అనంత సంఖ్యలో బ్రహ్మాండాలు సృష్టించబడతాయి. కారణ జలాలలో శయనించే కారణోదక సాయి విష్ణువు కేవలం తన దృష్టిని సారించి మహాతత్వంలో బీజప్రదానం చేస్తాడు. కారణం లేనిదే కార్యం జరగదు. చెట్టుకు విత్తు కారణం. సకల సృష్టికి కారణమైన మహావిష్ణువు శయనించిన సముద్రం కారణ సముద్రం అని తెలియజేయబడింది. ఈ విధంగా కారణోదక సాయి విష్ణువు యొక్క రోమ కూపాల నుండి అనంతకోటి బ్రహ్మాండాలు వెలువడగా ద్వితీయ పురుషావతారం వాటిలో ప్రతి దానియందు ప్రవేశించును. తొలి పురుషావతార అంశయే ఈ ద్వితీయ పురుషుడు. అతనికే గర్భోదక సాయి విష్ణువు అని పేరు. గర్భోదక సాయి విష్ణువు తన శరీరం నుంచి ఉద్భవించిన జలాలలో శయనించగా అతని నాభి నుండి ఒక కమలం ఉద్భవిస్తుంది. ఆ కమలమే బ్రహ్మకు జన్మస్థానం. ఆ కమలపు తుగుడులోనే చతుర్దశ భువనాలు ఉంటాయి. ఈ చతుర్దశ భువనాలలో అత్యున్నతమైనది బ్రహ్మలోకం. నడుమనున్నది భూలోకం. భూలోకానికి కిందనున్నవి అధోలోకాలు. కారణోదక సాయి
విష్ణు సృజించినట్లు అనంతకోటి బ్రహ్మాండాలలో ప్రతి దానిలోనికి ప్రవేశించిన ద్వితీయ పురుషావతారం అక్కడ అది కేవలం అంధకారంతో నిండి శూన్యంగా ఉండటం చూసి తన శ్వేత జలంతో దాని సగభాగాన్ని నింపి దానిలో శయనించాడు. ఆ జలానికే గర్భోదకం అని పేరు. అట్టి గర్భోదకాలలో శయనించిన వాడే ద్వితీయ పురుషుడు గర్భోదక సాయి విష్ణువుగా ప్రసిద్ధి చెందాడు. గర్భోదక సాయి విష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమలంలోని సృష్టికర్త అయిన బ్రహ్మ జననం కలిగింది. తర్వాత బ్రహ్మదేవుడు బ్రహ్మాండంలోని జీవ సృష్టికి ఉపక్రమించగా వారి రక్షణ భారాన్ని భగవానుడే తృతీయ పురుషావతార క్షీరోదక సాయి విష్ణు రూపంలో స్వీకరించాడు. చివరకు వారి విలయ కార్యాన్ని శివుడు నిర్వహిస్తాడు. ఈ విధంగా గర్భోదక సాయి విష్ణువు నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించగా అతని నుండి జీవ సృష్టి కొరకు దక్షుడు, మరీచి, మనువులు వంటి పలువురు దేవతలు ఆవిర్భవించారు. ఈ విధంగా జీవ సృష్టి కొనసాగింది. గర్భోదక సాయి విష్ణువే వేలాది శిరములను, కరణములను, నయనములను, నాసికలను కలిగిన వానిగా వర్ణించబడ్డాడు. అట్టి రూపము వేలాది కిరీటాలతో, కరణాభరణాలతో, దివ్యపు మాలలతో అలంకరించబడి ఉంటుంది. అటువంటి ద్వితీయ పురుషావతారమునే మనం గర్భస్థుతి మంత్రాలతో కీర్తిస్తాం. సహస్ర శీర్ష పురుష అంటూ మనం పురుష సూక్తంలో కీర్తించేది ఈ గర్భోదక సాయి విష్ణువునే. ప్రతి బ్రహ్మాండంలోనూ బ్రహ్మదేవుడు జీవ సృష్టి చేసిన తర్వాత తృతీయ పురుషావతారంలో భగవానుడే వారి రక్షణ భారాన్ని స్వీకరించాడు. అనగా గర్భోదక సాయి విష్ణువు యొక్క అంశయే సకల జీవులలో పరమాత్మగా విశ్వప్రభువుగా నెలకొనినవాడే క్షీరోదక సాయి విష్ణువుగా ప్రసిద్ధి చెందాడు. ప్రతి విశ్వంలో సంభవించే అవతారాలన్నీ కూడా ఈ తృతీయ పురుషావతారం నుండి అనగా క్షీరోదక సాయి విష్ణువు నుండే కలుగుతాయి. స్వతంత్రంగా భోగించాలనే ఉద్దేశం కలిగినట్టు జీవులను మార్చే ఉద్దేశంతో భగవానుడు తొలి పురుషావతారంలో మహత్తత్వమందు అనేక కోటి బ్రహ్మాండాలను సృష్టించడం, తిరిగి ప్రతి బ్రహ్మాండంలోనికి అతడు ద్వితీయ పురుషుని రూపంలో ప్రవేశించి సృష్టికర్త అయిన బ్రహ్మను సృష్టించజేయడం, తరువాత బ్రహ్మచే సృష్టించబడిన జీవులను రక్షించే బాధ్యతను స్వీకరించిన వాడే క్షీరోదక సాయి విష్ణువుగా ఆవిర్భవించడం జరిగింది. నానా అవతారాలలోని అనేక లీలలను చేస్తూ వాటి ద్వారా జీవులను ఆకర్షించడమే క్షీరోదక సాయి విష్ణువు యొక్క కార్యక్రమం. అన్ని అవతారాలు క్షీరోదక సాయి విష్ణువు నుండి వచ్చాయి. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయం భగవానుడు. అతడు అవతారీయే కానీ అవతారం కాదు. అందుకే శ్రీమద్భాగవతం కృష్ణస్తు భగవాన్ స్వయం అని పలికింది. అనగా శ్రీకృష్ణుడిపై 3 పురుషావతారములకు మూలమైన భగవానుడే కానీ క్షీరోదక సాయి నుండి ఉద్భవించినట్టు అవతారం కాదు. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు దశమస్కందంలో అనేక చోట కనబరిచాడు. గర్భోదక సాయి విష్ణువు నాభికమలంలో బ్రహ్మదేవుని జననం జరిగిందని తెలుసుకున్నాం. ఆ స్థానమే బ్రహ్మలోకం. భౌతిక విశ్వంలో అత్యున్నత స్థానం అదే. మిగిలిన లోకాలన్నీ దీని కింద ఉన్నాయి. ఈ చతుర్దశ భువనాలకు కిందనే గర్భోదక సముద్రం ఉంది. హిరణ్యాక్షుడు భూమిని నీటిలో పడవేయాలని ప్రయత్నించాడంటే ఈ గర్భోదక జలాలలో పడవేయడానికి యత్నించాడని తెలుసుకోవాలి. జనవాసానికై వరాహ భగవానుడు భూమిని ఉద్ధరించింది ఈ గర్భోదక సముద్రం నుండియే. ఈ విషయాలను మరింత విపులంగా వేరొక సందర్భంలో చెప్పుకుందాం. అత్యున్నత స్థానమైన బ్రహ్మలోకం కింద తపోలోకము, దాని కింద జనలోకము, దాని కింద మహర్లోకము, దాని కింద ధ్రువలోకము, దాని కింద సప్తర్షిమండలము, దాని కింద గ్రహ నక్షత్ర సూర్యచంద్రాది లోకముల తర్వాత భూలోకం, దాని కింద వరుసగా అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళము ఉన్నాయి. వీటికి కింద గర్భోదక జలాలున్నాయి. ఈ వివిధ లోకాలలో బ్రహ్మలోక మహోన్నతమైనప్పటికీ దానిని చేరిన తర్వాత కూడా జీవుడు తిరిగి భూలోకానికే తిరిగి రావాల్సి ఉంటుంది. అబ్రహ్మ భువనర్లోక పునరావర్తినోర్జున అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. కానీ భగవద్ధామానికే చేరితే పునర్జన్మ ఉండదు.
మాముపేత్రతు కౌతేయ పునర్జన్మ న విద్యతే. ఈ గీతావాక్యాన్ని బట్టి మన గమ్యస్థానం భగవద్ధామమే కానీ అత్యున్నతమైన బ్రహ్మలోకం కూడా కాదు. ఇక స్వర్గాది లోకాల గురించి వేరుగా చెప్పేదేముంది? పెద్ద తామర కర్ణికను పోలిన ఆధ్యాత్మిక లోకమే గోలోక బృందావనం. అది దేవదేవుడైన శ్రీకృష్ణుని నిత్య నివాస స్థానం. గోలోకము నుండి బ్రహ్మజ్యోతి అనేది ఆధ్యాత్మిక తేజము సర్వత్రా వ్యాపిస్తుంది. సూర్యకిరణాలలో అసంఖ్యాకమైన లోకాలు నిలిచి ఉన్నట్లుగానే ఈ బ్రహ్మజ్యోతిలో కూడా అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక లోకాలున్నాయి. వాటిలో దేవదేవుడు శ్రీకృష్ణుని ప్రధానాంశలు అధిష్టానతలుగా ఉంటారు. ఈ లోకవాసులు చతుర్భుజదారులు, నిత్యముక్తులు. వాటిలో ఉన్న భగవానుడు నారాయణుడు ఆ లోకములు వైకుంఠములు. బ్రహ్మజ్యోతిలో ఒక మారుమూల ఒకప్పుడు ఆధ్యాత్మిక మబ్బు తునక ఒకటి ఆవరిస్తుంది. అదే మహాతత్వం. అప్పుడు శ్రీకృష్ణుని ప్రధానాంశకు ప్రథమ పురుషుడు మహావిష్ణువు దాని ఎందుగల జలములో శయనిస్తాడు. ఆ జలమే కారణ సముద్రం అని పిలువబడుతుంది. అట్టి తొలి పురుషావతారము యొక్క రోమకూపాల నుండి అనంత సంఖ్యలో బ్రహ్మాండాలు వెలువడతాయి. అవి అతని శ్వాస మాత్ర సమయమే నిల్చుంటాయి. తర్వాత మహావిష్ణువు ద్వితీయ పురుషావతార రూపంలో ప్రతి బ్రహ్మాండంలో ప్రవేశిస్తాడు. అతడే గర్భోదక సాయి విష్ణువు. అతడు అచ్చటనున్న గర్భోదక జలాలలో శేషనాగుపై శయనిస్తాడు. అతని నాభి నుండే కమలము ఉద్భవించగా దానిలో బ్రహ్మ అవతరిస్తాడు. ఆ బ్రహ్మదేవుడే తరువాత దేవ మానుష్యాది జీవజలాలను సృష్టిస్తాడు. వారి రక్షణకై ద్వితీయ పురుషుడు తృతీయ పురుషునిగా అవతరించి క్షీరోదక సాయిగా పిలువబడతాడు. అతడే జీవుల యందు పరమాత్మునిగా నిలిచి నానావతారాలను స్వీకరిస్తాడు. ప్రతి బ్రహ్మాండంలో ఒక సూర్యుడు నిలిచి ఉండి కాంతిని, ఉష్ణాన్ని ప్రసరిస్తాడు. అదేవిధంగా కోట్ల కొలది బ్రహ్మాండాలలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క సూర్యుడు, చంద్రుడు ఉన్నారు. బ్రహ్మాండాలు అంధకార బంధురాలు కనుక ఇక్కడ సూర్య చంద్రులు అవసరం. ఇటువంటి అంధకార బంధుర ప్రదేశం నుంచి బయటపడి దివ్య వెలుగుతో విరాజిల్లడి ఆధ్యాత్మిక జగత్తుకు వెడలమనియే వేదాలు బోధిస్తున్నాయి. సూర్యచంద్రులు కానీ విద్యుత్ శక్తి కానీ అవసరం లేనట్టి స్వయం ప్రకాశ వైకుంఠం వలననే ఈ బ్రహ్మ జ్యోతి కలుగుతుంది. కనుక ఈ భౌతిక జగత్తు యొక్క నిజమైన ఉద్దేశాన్ని గురుముఖతగా తెలుసుకొని శ్రీకృష్ణుని భక్తియుత సేవలో నిలిచి దేవదేవుని నిత్య నివాసమైన గోలోక బృందావనానికి చేరుకోవటమే మన ఏకైక లక్ష్యం కావాలి. దానికి శ్రీమద్ భాగవతమే మనకు సహాయపడగలదు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.